హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి పాలని స్టవ్ పై పెట్టి అలా కాఫీ పౌడర్ కలుపుదామనే లోపు ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరుస్తుంది బాగి. బాగి అరుపు విన్న అమర్ వెంటనే పరుగు పరుగున కిచెన్లోకి వస్తారు. బాగి బాగి ఏమైంది బాగి అని అడుగుతారు. ఏమండి, పాలు పాలు అని అంటుంది. ఇంకా పాల వైపు చూస్తాడు అమర్. చూడగానే పాలంతా బ్లాక్ కలర్లో అయిపోతాయి. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. సార్, ఇదేంటి సార్, పాలన్నీ నల్లగా మారిపోయాయి, ఎప్పుడు ఇలాంటి చూడలేదు సార్ అని అంటాడు రాథోడ్. నాకు అదే అర్థం కావట్లేదు రాథోడ్. బాగి, దీనికే అరిచావా, ఎందుకంత భయపడుతున్నావు అని అంటారు. ఏవండి, పాలు ఎప్పుడు నల్లగా అవ్వవండి, ఇలా అయినాయంటే ఏదైనా అపశకునం లాంటిది అని అంటుంది బాగి. చూడు బాగి, అపశకునం లాంటిది ఏమీ ఉండదు, నువ్వు ముందు హాల్లోకి రా అని చెప్పి అలా ఇంకా హాల్లోకి తీసుకొస్తాడు అమర్ బాగిని. ఇంకా బాగి, ఇప్పుడు ఇలా అయిందంటే ఒకవేళ అక్కకి ఏమైనా జరిగిందా, అక్క అక్క బాగానే ఉందా అని ఆలోచనలో పడుతుంది బాగి. వెంటనే మనోహరి అమర్ దగ్గరికి వచ్చి, అయ్యో అమర్, బాగి ఎందుకు అరిచింది అని అంటుంది. పాలన్నీ తెలియకుండా నల్లగా అయిపోయాయి అని అంటారు. అవునా అమర్, నీకు ఒక విషయం తెలుసా, మొన్నే మా ఫ్రెండ్ మాట్లాడుతుంటే విన్నాను అమర్, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నాయనమ్మ రీసెంట్గా చనిపోయారంట. ఆవిడ అస్థికలని త్వరలో నిమజ్జనం చేద్దామని ఇంట్లోనే ఉంచారంట. అప్పుడు ఆవిడ ఆత్మ భూమిపైనే ఉండి అటువైపు పైకి వెళ్లకుండా కిందకి వెళ్లకుండా పిశాచిగా మారిపోయిందంట. అలా మారడం వల్లే తర్వాత వాళ్ళ ఇంట్లో పాలు నల్లగా అయిపోవడం, తర్వాత పిల్లలకి ఇంట్లో జ్వరాలు రావడం, ఆ తర్వాత ఎవరో ఒకరు ప్రాణాలు పోవడం, ఇలా జరుగుతూ ఉంటుందంట. చనిపోయిన ఆత్మ ఇంకొకరిని బలి కోరుతుందంట అమర్. అందుకే నాకు చాలా భయంగా ఉంది అమర్. దీనికి సొల్యూషన్ కేవలం అరుంధతి ఆత్మ అస్థికలని నిమజ్జనం చేయడమే. అరుంధతి అస్థికల్ని వీలైనంత త్వరగా మనం నిమజ్జనం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు అమర్ అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా బాగి అలా చూస్తూ ఉంటుంది. చూడు మనోహరి, నువ్వు ఇది విన్నావో కల్పించుకొని చెప్పావో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆరు అక్క చాలా మంచిది. తను పిల్లలు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, కానీ కొంతమందిలా నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోదు. ఇంకొకసారి ఆరు అక్కపై నిందలు వేశావంటే ఊరుకోను అని బయటికి వచ్చేస్తుంది బాగి. అమర్ షాకింగ్గా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇదేంటి బాగి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి, ఆరు గురించి బాగా తెలిసినట్టు బాగి ఎలా మాట్లాడుతుంది అని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు అమర్. పాపం బాగి బయటికి వచ్చి, అరుంధతికి ఏమైనా ప్రమాదం జరిగిందా, పొద్దున్నండి ఆరు అక్క కనిపించట్లేదు, ఒకవేళ ఏమైనా అయ్యిందా అని టెన్షన్ పడుతుంటే అప్పుడే కరెక్ట్గా అరుంధతి చిత్రగుప్తతో కలిసి ఇంటి లోపలికి వస్తుంది. ఒక్కసారిగా అరుంధతిని చూడగానే బాగికి మళ్ళీ తిరిగి తన ప్రాణం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇంకా అక్క అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పాపం చెల్లి అని పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది అరుంధతి. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అక్క, మీరు పొద్దు నుంచి కనిపించకపోయేసరికి ఎంత భయపడిపోయినా తెలుసా అక్క, చాలా చాలా భయపడ్డానక్క. ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉందక్క అని అంటుంది పాపం బాగి. బాగి, నిన్ను వదిలి, కుటుంబాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అని అంటారు పాపం అరుంధతి. మిస్సమ్మ అని రాథోడ్ బాగి దగ్గరికి వస్తాడు. అక్క, రాథోడ్ నీతో ఎప్పటి నుండో మాట్లాడాలి అనుకుంటున్నాడు, ఒకసారి రాథోడ్తో మాట్లాడక్క అని అంటుంది. ఇంక వెంటనే రాథోడ్ వైపు చూస్తుంది అరుంధతి. రాథోడ్ మాత్రం ఎటో చూసుకుంటూ, మేడం, మీరు లేని రోజులు ఎలా గడపాలా అని అనుకున్నాం మేడం, కానీ మా మిస్సమ్మ వచ్చాక ఇంటి కళనే మారిపోయింది మేడం. మీరున్నప్పుడు ఇల్లు ఎంత అల్లరిగా పిల్లల కలకలతో సంతోషంగా ఉండేదో ఏమాత్రం తీసిపోకుండా మీ చెల్లెలు భాగమతి కూడా అలాగే చూసుకుంటున్నారు మేడం. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మేడం అని అరుంధతి వైపు పక్కకు చూసుకుంటూ చెప్తూ ఉంటాడు పాపం రాథోడ్. ఇంకలా బాగి కన్నీళ్లతో అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా నడుచుకుంటూ వస్తుంది అంజు. మిస్సమ్మ, నువ్వు మా అమ్మ ఆత్మతోనే మాట్లాడుతున్నావు కదా, నాకు తెలుసు మా అమ్మతోనే మాట్లాడుతున్నావు. అమ్మ, ఒక్కసారి ఒక్కసారి నాకు కనిపించమ్మా, నాతో మాట్లాడమ్మా అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది అంజు. పాపం అంజు వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. పాపా అంజు, నీకేం కాదు, నేను నేను నీకు తోడుగా ఉంటాను కదా, ఎప్పుడు నీతోనే ఉంటాను కదా, నువ్వు ఏడవద్దు ఏడవద్దు అని అంజు కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. కానీ అంజుకి తను కనిపించదు కాబట్టి అలా పాపం సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా వెంటనే చిత్రగుప్త, బాలిక, నీవు అనుకున్నది తక్షణమే నీ సహోదరికి చెప్పుము అని అంటారు. బాగి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాగి. అది ఏంటి అంటే, ఇంకొక 2 రోజుల్లో పౌర్ణమి రాబోతుంది.
ఆ పౌర్ణమి మహాశక్తివంతమైనది కాబట్టి అని అరుంధతి ఒక ప్లాన్ చెప్తుంది బాగీతో. అక్క, ముందు మీరు అసలు ఏమనుకుంటున్నారు? మీ మనసులో ఏముంటే మీరు సంతోషంగా ఉంటారో అది చెప్పండి అక్క. అది చెప్తే నేను ఆ కోరికని వెంటనే తీరుస్తాను అని అంటుంది. మిస్సమ్మ, నేను కోరుకున్నవి రెండే రెండు కోరికలు. ఒకటి, నువ్వు ఆయనతో సంతోషంగా ఉండాలి. పిల్లలు, నువ్వు, ఆయన ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. రెండు, ఆ మనోహరి బయటికి పోవాలి. మనోహరి బయటికి వెళ్తే కానీ నా నా సమస్యలు సాల్వ్ అవ్వవు. కాబట్టి ఈ రెండిట్లో ఒక కోరిక తీరిపోయింది. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంకొక కోరిక, ఆ మనోహరిని ఎలా అయినా నువ్వే బయటికి పంపించాలి మిస్సమ్మ. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ ఈ 2 రోజుల్లోనే మనోహరి బయటికి వెళ్ళిపోవాలి అని అంటుంది అరుంధతి. అక్క, 2 రోజులంటే కొంచెం తక్కువ టైం ఉంది కదక్క. నీకు తెలుసు కదా, ఒకప్పుడు నువ్వు డైరీ రాసావంట. ఆ డైరీలో మనోహరి అంతటి మనోహరినే బయటికి వెళ్ళిపోవాలి అని ఉందంటక్క. ఎలా ఆయన్ని ఒప్పించాలో అర్థం కావట్లేదు అని అంటుంది. చూడు బాగి, నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు. కాబట్టి మనల్ని మనం నమ్ముకుందాం. ఆ మనోహరిని ఇకపై కలిసి కట్టుగా మనం పంపిద్దాం. సరే అక్క, నేను అదే పనిలో ఉంటాను. ఆ మనోహర్ని బయటికి పంపించడమే నా పని అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. అదంతా గమనిస్తూ ఉంటుంది మనోహరి. ఏంటి ఇది ఇంతసేపు మాట్లాడి నా వైపేమో ఇంత కోపంగా చూస్తుంది? అంటే నాపై ఏదైనా ప్లాన్ చేసిందా అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఏంటి మనోహరి, మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు? అవును, నీపై ప్లానింగే జరుగుతుంది. త్వరలో మా దెబ్బ ఎలా ఉంటుందో చూసుకో అని బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో, ఇదేం కొత్త టెన్షన్! ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బాగి ఒక్కదాంతోనే నేను చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు ఆరు కూడా కలిసి బాగి ప్లాన్కి తోడైందంటే ఇంకా నేను ఇంట్లో నుండి పర్మనెంట్గా వెళ్ళిపోవడమే. కానీ వీళ్ళేం చేస్తారు, ఏ నిమిషం ఏం చేస్తారు అని భయపడిపోతూ ఉంటుంది అలా మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ ఆలోచనలో పడతాడు. మనోహరి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. 6 అస్థికల్ని త్వరగా కలిపేయడమే బెటర్ అమర్, లేకపోతే ఇలాంటి అపశకునాలే జరుగుతాయని చెప్పి ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట అమర్. 6 అస్థికల్ని అతి త్వరలో కలపాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నిజంగా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా 6 అస్థికలని త్వరగా కలపాలి, తనకి ఏమీ కాకుండా చూసుకోవాలి అని ఇంకా అలా ఆలోచనలో పడి త్వరగా అరుంధతి అస్థికల్ని కలపాలని ఫిక్స్ అవుతాడు. రాథోడ్, వెంటనే పంతులు గారిని వెళ్ళి కలిసి ఏ రోజు బాగుందో నిర్ణయించుకో, నాకు వచ్చి చెప్పు. వాటి బట్టి వీలైనంత త్వరగా 6 అస్థికల్ని నిమజ్జనం చేద్దాం అని అంటారు అమర్. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా బాగి అమర్ దగ్గరికి వస్తుంది. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు బాగి, ఇంతకీ నువ్వు భయం పోగొట్టుకున్నావా? ఏమీ అవ్వదులే అని అంటారు అమర్. వెంటనే పాపం బాగి అమర్ భుజంపై తలవాల్చి, ఏవండి, నిజంగా మీలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం అండి. ఎప్పటికైనా మీరు నాకు ప్రేమ చూపిస్తారా చూపించరా అని ఎంతో కంగారు పడ్డాను. ఆరు అక్క చాలా లక్కీ మీ ప్రేమని తను పొందినందుకు. అంత ప్రేమలో కనీసం 1% అయినా నాకు ప్రేమ చూపిస్తే బాగుండు అని అనుకోని క్షణాలు లేవు. మీరు నాపై ప్రేమ చూపించారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. ఒక భార్యగా ఇంతకంటే నాకేం కావాలి అని అంటుంది పాపం బాగి. ఇంకా వెంటనే అమర్ బాగిని హక్ చేసుకొని, చూడు బాగి, నేను ఒకటే అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఆరు జ్ఞాపకాల్లో గడిపేశాను, ఆరుని మర్చిపోలేకపోయాను. కానీ ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో ఆరు కూడా నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు మా పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకున్నావు. ఎంతో ఎంతో ప్రేమగా అందరినీ సమానంగా చూసుకుంటావు. నీలాంటి కల్మషం లేని మనసున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, చాలా రేరుగా ఉంటారు. అలాంటిది కేవలం రామ్మూర్తి గారికే సాధ్యమైంది. తనకి పుట్టిన మీరిద్దరూ అని అంటాడు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఏమండి అని అంటుంది. అవును బాగి, ఇన్నాళ్ళు ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నాను, కానీ ఆ దేవుడే నా నోట్లో నుండి ఈ విషయాన్ని పలికించాడనుకుంటా. మీరు సొంత అక్క చెల్లెలు, అందుకే మీరు ఒకేలా ఆలోచిస్తారు, మీ మాట తీరు కూడా ఒకేలా ఉంటుంది. కానీ బాగి, ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీ కళ్ళల్లో నేను ఎప్పుడూ సంతోషాన్ని చూడాలి. నీకు నేను ఎప్పుడూ ఏ విధంగా బాధ పెట్టనని మనస్ఫూర్తిగా
మాటిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా అమర్ అయితే పాపం హ్యాపీగా ఉంటాడు బాగీతో. బాగీ కూడా అమర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటో మరి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది మనోహరి. "ఆ, లేదు మనోహరి, నీతో కూడా పనుంది, కూర్చో" అని అంటారు. ఇదేంటి అమర్ సడన్గా నాతో పనుంది అంటున్నాడు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే బాగి నీకుందిలే ముందు ముందు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఇంటికి వస్తారు. రండి మిస్ అమ్మా, వాళ్ళని పలకరిద్దాం రండి, రండి రండి అని చెప్పి ఇంకా ఫ్యామిలీ లోపలికి తీసుకొస్తారు. అలా ఇంకా అమర్ నమస్తే అని చెప్పి వాళ్ళకి నమస్తే చెప్పి కూర్చోబెడతారు. ఎవరమర్ వీళ్ళు, నీ ఫ్రెండ్సా అని అడుగుతారు. లేదు, నీకు పెళ్లి చూపులు చూశాను మనోహరి అని అంటారు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది బాగి. అమర్ నాకు తెలియకుండా అని అనేసరికి, చూడు మనోహరి, నీకు తెలియకుండానే చేశాను. ఎందుకంటే ఆరు నీవు ఒంటరిగా ఉన్నావని ఎంత బాధపడేదో, నీకు పెళ్ళి కావట్లేదని కూడా అంతే బాధపడేది. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకొని నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటే ఆరు కూడా సంతోషంగా ఉంటుంది. ఇతను చాలా మంచివాడు. ఇతను నా కొలీగ్ వాళ్ళ బ్రదర్, పేరు మాధవ్. తను చాలా మంచివాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ తను నిన్ను బాగా చూసుకుంటాడు, నేనైతే నమ్ముతున్నాను. కావాలంటే ఒకసారి నువ్వు మాధవ్తో పరిచయం చేసుకో అని అంటారు. హలో, నా పేరు మాధవ్. చెప్పాను కదా, అమర్ సార్ ఏది చెప్పినా కరెక్ట్గానే చెప్తారు. ఆయన అంటే మాకు ఎంతో అభిమానం. అందుకే ఆయన ఇంట్లో మనిషి అని తెలిసాక ఫోటో కూడా చూడకుండా నేను పెళ్ళికి ఒప్పేసుకున్నాను. చూడండి, మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అనడంతో అమర్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అమర్ అని అంటుంది మనోహరి. ఏ మనోహరి, నువ్వెవరినైనా ప్రేమించావా లేకపోతే ఎవరినైనా పెళ్ళి అని అంటుంది బాగి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఇంకా అమర్, చెప్పు మనోహరి, నీకేదైనా ప్రాబ్లం ఉందా, నేను సాల్వ్ చేస్తాను. పోనీ నువ్వెవరినైనా ఇష్టపడ్డావా, వాళ్ళతో నేను మాట్లాడతాను, చెప్పు అని అంటారు. చెప్పు మనోహరి, ఇప్పుడు నువ్వు ఒక్కసారి పేరు చెప్పావనుకో, అప్పుడు నేను ఉంటాను కదా, నీకు ఎలాంటి శాస్తి జరిపించాలో అలాంటి శాస్తి జరిపిస్తాను. కిచెన్లో కత్తి రెడీగా ఉంది. ఒక్కసారి నువ్వేదైనా వేరే పేరు చెప్పావనుకో, ఆ కత్తి బయటకు వస్తుంది. లేదు, నేను సింగిల్ అని చెప్పావనుకో, నీకు పెళ్లి చేసేస్తారు. ముందు నొయ్యి వెనక గొయ్యి, ఇదే, పెళ్ళికి చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే అని బాగి చెవిలో చెప్తుంది. మనోహరి కుమిలిపోతూ ఉంటుంది. అమర్, నాకు కొంచెం టైం కావాలంటే, ఇంకా ఎంత టైం కావాలమ్మా అని అంటారు. అప్పుడే వచ్చిన నిర్మలమ్మ సదాశివ. షాక్ అయిపోతుంది మనోహరి. ఆంటీ అది కాదు అని అంటుంది. ఏమ్మా, అమర్ మాకు ఇది చూసే చెప్పాడు, నువ్వేమి కంగారు పడద్దు, మాకు మాధవ్ గురించి తెలుసు, మా అబ్బాయి ఇలాగే చిన్నప్పటి పెరిగాడు, కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఆ అమ్మాయి అంతే మొహమాటస్తురాలు, మా కూతురిగా అనుకొని మేమే పెళ్లి చేస్తాం బాబు, ఖచ్చితంగా మీరిద్దరే భార్యాభర్తలు. పేరు కూడా చూసారా, మనోహరి మాధవ్, చాలా బాగుంది అని చెప్పేసరికి మనోహరి టెన్షన్తో గింజుకుంటూ ఉంటుంది. ఇటువైపు అమర్ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వస్తే ఆరు, ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలిసే అని మనసులో కుమిలిపోతూ ఉంటుంది మనోహరి. ఇటువైపు మా బాగి అయితే ఎగురుతూ ఉంటుంది. మనోహరి పెళ్లి కూతురాయని అని చెప్పి చుట్టూ ఇంకా రాతోడని బాగి ఇద్దరు తిరుగుతూ ఉంటారు. అదంతా చూసి మనోహరి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఎలా అయినా ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి, అలా చేస్తే కానీ నేను ప్రశాంతంగా ఉండలేనని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మహాపౌర్ణమి రోజు వచ్చేస్తుంది. పౌర్ణమిన అరుంధతికి ప్రత్యేక శక్తులు వస్తాయి కాబట్టి అలా బాగి దగ్గరికి వస్తుంది. పాపం అరుంధతి, అక్క మీరు చెప్పినట్టే మనోహరికి ఇంకొక వారం రోజుల్లో పెళ్ళి జరిగిపోతుందక్క అని అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మిస్ అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనడంతో, అక్క ఈరోజు అన్ని స్పెషల్స్ నేనే చేస్తున్నాను, ఒకసారి రండి అని చెప్పి ఇంకలా కిచెన్లోకి తీసుకువెళ్తుంది. ఇంకలా పాపం వంటలో సహాయం చేస్తూ ఉంటుంది అరుంధతి బాగీకి. అప్పుడే కరెక్ట్గా అమర్ అలా కిచెన్లోకి వచ్చి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే అక్కడ అరుంధతి పక్కన బాగి ఇద్దరు కనబడేసరికి షాక్లో ఉండిపోతాడు అమర్. అసలు నేను చూస్తుంది నిజమా కాదా అని వెంటనే కళ్ళు నులుపుకొని చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. బాగి అని అంటారు. ఏవండి రండి, ఇదిగో ఇవాళ దసరా కదా, అందుకే అన్ని స్పెషల్స్ చేస్తున్నాను, మీకు 5 minutesలో వడ్డీ చేస్తానని చెప్పి ఇంకా హ్యాపీగా బాగి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది. ఇంకప్పుడే అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు. ఏమైందండి అనేసరికి అంజు అలా చేయి చూపిస్తుంది. చూపించేసరికి
డైనింగ్ టేబుల్ ఎదురుగా ఉన్న మిర్రర్లో నుండి అరుంధతి కనబడుతుంది. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. అరు అని అలా చూస్తూ ఉండిపోతారు అమర్ అండ్ ఫ్యామిలీ. బాలిక, నీవు మా లోకానికి విచ్చే సమయము ఆసన్నమైనది. ఇంకొక 24 గంటలలో నీ అస్థికలను నిమజ్జనం చేయకపోతే నీకు స్వర్గప్రాప్తి లభించదు అని అంటారు. అంటే నేను వాళ్ళకి అని అంటారు. అవును బాలిక, నువ్వు నీ రక్త సంబంధీకులకి నీ పతిదేవుడికి కనిపిస్తున్నావు అని చెప్పడంతో షాక్లో ఉండిపోతుంది అరుంధతి. ఏమండి, మనం అక్క అస్థికల్ని వీలైనంత త్వరగా కలిపేయాలండి, లేకపోతే అక్క అని అనడంతో ఇంక పాపం అమర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఇంకలా అద్దంలో నుండి మాయమైపోతుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పిల్లలు, నిర్మలమ్మ, సదాశివ, అమర్, బాగి అందరూ ఇంకా ఘాట్కి రీచ్ అయ్యి అరుంధతి అస్థికల్ని కలపడానికి ఫిక్స్ అవుతారు. అలా పాపం వచ్చి అరుంధతి అస్థికల్ని అందరూ చేపట్టుకొని కలుపుతూ ఉంటే అలా అరుంధతి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి అమర్కి. ఇంక పాపం అరుంధతి చిత్రగుప్తతో స్వర్గానికి వెళ్ళిపోతుంది. అమర్, బాగి ఇద్దరు ఇంకా అలా వెళ్ళిపోతున్న అరుంధతి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.